సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ వెస్టిజియల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ మాడ్యులేషన్ విఎస్బి ఎస్సి. సో ఫస్ట్ మనం ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఎం మాడ్యులేషన్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేసాము. ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఎం మాడ్యులేషన్ టెక్నిక్స్? డిఎస్బి ఎఫ్సి, డబుల్ సైడ్ బ్యాండ్ ఫుల్ క్యారియర్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఓకే, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ కన్వెన్షనల్ ఎఫ్ఎం అంటాం. సో ఫస్ట్ మెథడ్ ఏంటి? డిఎస్బి ఎఫ్సి. సో ఫస్ట్ మెథడ్ ఈస్ డిఎస్బి ఎఫ్సి, double sideband full carrier amplitude modulation. This is also called conventional FM అంటాము. సో దీంట్లో మనకి అవుట్పుట్లో ఏమేమి ఉంటాయి? క్యారియర్, along with the carrier we have only two side bands, fc plus fm, fc minus fm. అంటే క్యారియర్తో పాటు అవుట్పుట్లో రెండు సైడ్ బ్యాండ్స్ ఉంటాయి. సో ఫ్రమ్ దిస్ వాట్ ఈస్ ద బ్యాండ్ విత్ హియర్? 2fm. వాట్ ఈస్ ద బ్యాండ్ విత్ ఇన్ డిఎస్బి ఎఫ్సి? 2fm. And the efficiency, what is the efficiency here? 33.33%. అంటే ఇక్కడ రిమైనింగ్ 67% ఆఫ్ పవర్ అనేది ఏమవుతుంది? ఇక్కడ మనకి వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? క్యారియర్ని ట్రాన్స్మిట్ చేయకుండా ఓన్లీ సైడ్ బ్యాండ్స్ని మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తున్నాము, క్యారియర్ని సప్రెస్ చేస్తున్నాము. సో దాన్ని ఏమంటాం మనము? డిఎస్బి ఎస్సి అంటాం, డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్. So in the spectrum we have only two side bands, upper side band and lower side band. From this, what is the bandwidth here? 2fm. What is the bandwidth here? 2fm. And ఇక్కడ మనం స్పెక్ట్రంలో ఏం సప్రెస్ అయింది? క్యారియర్ అనేది సప్రెస్ అయింది, అండ్ ఓన్లీ సైడ్ బ్యాండ్స్ మాత్రమే ట్రాన్స్మిట్ అయినాయి. సో సైడ్ బ్యాండ్స్లో మాత్రమే మనకి మెసేజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో వల్ల ఎఫిషియన్సీ అనేది ఏమైంది? కంపేర్డ్ టు కన్వెన్షనల్ ఏఎం ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ అనదర్ వన్ వచ్చేసి ఎస్ఎస్బి ఎస్సి, సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ సిస్టమ్. సో మనకి టూ సైడ్ బ్యాండ్స్లో మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఒక సైడ్ బ్యాండ్ని కనుక మనం ట్రాన్స్మిట్ చేస్తే రిమైనింగ్ సైడ్ బ్యాండ్ అనేది ఏంటి? ఎగ్జాక్ట్ ఆపోజిట్ రెప్లికా. ఓకే, సో అంటే ఇక్కడ ఒక సైడ్ బ్యాండ్ మాత్రమే ట్రాన్స్మిట్ అవుతుంది, అదర్ సైడ్ బ్యాండ్ అండ్ క్యారియర్ అనేవి ఏమవుతాయి? సప్రెస్ అవుతాయి. సో మనకి ఇది అప్పర్ సైడ్ బ్యాండ్ ట్రాన్స్మిట్ అవ్వచ్చు, లోయర్ సైడ్ బ్యాండ్ ట్రాన్స్మిట్ అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ద ఫిల్టర్ వి యూజ్. సో వాట్ ఈస్ ద బ్యాండ్ విత్ హియర్? ఎఫ్ఎం. వాట్ ఈస్ ద బ్యాండ్ విత్ హియర్? ఎఫ్ఎం. కంపేర్డ్ టు డిఎస్బిఎస్సి, సో ఇక్కడ కూడా మనకి ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది ఇన్ ఎస్ఎస్బిఎస్సి ఆల్సో. బట్ హియర్ ఇన్ ఎస్ఎస్బిఎస్సి ఇస్ ద క్వైట్ కాంప్లెక్స్ ప్రాసెస్. ఎందుకు? మనకి ఒక సైడ్ బ్యాండ్ మాత్రమే ట్రాన్స్మిట్ అయ్యేలాగా మనం ఏం చేయాలి? ఫిల్టర్ని డిజైన్ చేయాలి. సో కంపేర్డ్ టు డిఎస్బిఎఫ్సి అండ్ డిఎస్బిఎస్సి, ఇక్కడ ఫిల్టర్ డిజైనింగ్ అనేది ఏంటి? కొంచెము ఎక్కువ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇంకొక మెథడ్ ఏం యూజ్ చేస్తాము అంటే, ఫిల్టర్ డిజైనింగ్లో కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడానికి విఎస్బిఎస్సి యూజ్ చేస్తాము. ఏంటి విఎస్బిఎస్సి అంటే? వెస్టిజియల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్. వెస్టిజియల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ టెక్నిక్. సో హియర్ వెస్టిజి అంటున్నాము. వెస్టి ఈజ్ నథింగ్ బట్ some part of the another upper side band or lower side band also transmitted. అంటే ఒక సైడ్ బాండ్ తో పాటు రిమైనింగ్ సైడ్ బ్యాండ్ లో ఉన్న కొంత పోర్షన్ అనేది ఏమవుతుంది? ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, సో అలాంగ్ విత్ ద సైడ్ బ్యాండ్, either upper side band or lower side band. సో మనకి సమ్ వెస్టిజియల్ అదర్ సైడ్ బ్యాండ్ యొక్క కొంత పార్ట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే వాట్ ఈస్ ద బ్యాండ్ విత్ ఆఫ్ విఎస్బిఎస్సి ఈజ్ ఎఫ్ఎం ప్లస్ ఎఫ్వి. ఎఫ్ఎం ప్లస్ ఎఫ్వి అంటే ఏంటి? మనకి మెసేజ్ అంటే ఒక సైడ్ బ్యాండ్తో పాటు అనదర్ సైడ్ బ్యాండ్లో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. దాన్ని ఎఫ్ఎం ప్లస్ ఎఫ్విగా రిప్రజెంట్ చేస్తాం. వెస్టిజి ఈజ్ నథింగ్ బట్ సమ్ పార్ట్. ఓకే, సో ఇది విఎస్బిఎస్సి. సో మరి ఈ విఎస్బిఎస్సి సిగ్నల్ని ఎలా మనం జనరేట్ చేస్తాము? సో వీ హ్యావ్ ఆల్సో జనరేషన్ మెథడ్స్ అండ్ ఆల్సో డిటెక్షన్ మెథడ్స్. సీ హియర్ దిస్ ఈస్ ద స్పెక్ట్రమ్. సో ఇక్కడ మీరు చూడండి, అప్పర్ సైడ్ బ్యాండ్తో పాటు ఏమవుతుంది? కొంత పార్ట్ లోయర్ సైడ్ బ్యాండ్ కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. లోయర్ సైడ్ బ్యాండ్ కూడా మనం కంప్లీట్గా ట్రాన్స్మిట్ చేయట్లా, దీంట్లో కొంత పోర్షన్ మాత్రమే మనము ట్రాన్స్మిట్ చేస్తున్నాము.
ఓకే. సో, ఇక్కడ బ్యాండ్ విడ్త్ ఏమవుతుంది వీఎస్‌బీ ఎస్‌సికి ఎఫ్ఎం ప్లస్ ఎఫ్‌వి ఈస్ ద బ్యాండ్ విడ్త్. బ్యాండ్ విడ్త్ ఆఫ్ వీఎస్‌బీ ఎస్‌సి సిగ్నల్ ఏమవుతుంది ఎఫ్ఎం ప్లస్ ఎఫ్‌వి. ఓకే. So what are the advantages of VSB-SC over DSB-SC and conventional AM? So compared to SSB-SC signal, so we have bandwidth is slightly increased compared to the SSB-SC. SSB-SC లో what is the bandwidth? FM. మరి ఇక్కడ bandwidth ఎంత ఉంది మనకి FM ప్లస్ FV. సో SSB-SC తో కంపేర్ చేస్తే దీంట్లో ఏమైంది bandwidth అనేది ఇంక్రీజ్ అయింది. బట్ వెన్ కంపేర్డ్ టు ద DSB-SC అండ్ కన్వెన్షనల్ AM, హియర్ ద బ్యాండ్విడ్త్ ఈజ్ లిటిల్ రెడ్యూస్డ్. బ్యాండ్విడ్త్ అనేది దీంట్లో ఏమైంది తగ్గింది. ఓకే. సో అండ్ ఇట్ ఈస్ ఆల్సో హైలీ ఎఫిషియంట్. సో వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? డిసడ్వాంటేజెస్ ఏంటి మనకి ఎస్ఎస్బిఎస్సితో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం బ్యాండ్విడ్త్ అనేది ఇంక్రీజ్ అయింది. దట్ ఈస్ ద డ్రాబ్యాక్. అండ్ ఆల్సో డిమోడ్యులేషన్ ప్రొసీజర్ ఫర్ VSB-SC is quite complex compared to the SSB-SC. సో మరి VSB-SC సిగ్నల్ని మనము ఎలా జనరేట్ చేస్తాము? వెస్టిజియల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ని ఎలా మనం జనరేట్ చేస్తాము? సో ఈ సర్క్యూట్ ఎలా ఉంటుంది అంటే మనకి DSB-SC లానే ఉంటాయమ్మా బ్లాక్స్. వి నీడ్ ఎ ప్రొడక్ట్ మాడ్యులేటర్ టు గెట్ ద DSB-SC అవుట్పుట్. సో ఇక్కడ చూడండి మనం ఏమంటున్నాము అలాంగ్ విత్ వన్ సైడ్ బ్యాండ్, అదర్ సైడ్ బ్యాండ్లో కొంత పార్ట్ కూడా ఏమవుతుంది మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే. సో మనం కనుక స్పెక్ట్రమ్ డ్రా చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ DSB-SC స్పెక్ట్రమ్ డ్రా చేసామనుకోండి, అప్పర్ సైడ్ బ్యాండ్ ఏంటి FC ప్లస్ FM అండ్ లోయర్ సైడ్ బ్యాండ్ ఏంటి FC మైనస్ FM. సో మనకి బ్యాండ్ పాస్ ఫిల్టర్ యూజ్ చేయటం వల్ల DSB-SCలో ఏమైంది మనకి కంప్లీట్గా ఈ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఏమైనాయి మనకి ట్రాన్స్మిట్ అయినాయి బై యూజింగ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్. ఓకే. సో ఈ రెండు ఏంటి అంటే ఇది అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, ఇదేమో లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ. Okay, so here also we use a product modulator to get a DSB-SC output like this. We will get like this. Okay, so ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఒక సైడ్ బ్యాండ్ షేపింగ్ ఫిల్టర్ యూజ్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఓన్లీ ఈ పోర్షన్ మాత్రమే ట్రాన్స్మిట్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఫిల్టర్. ఇక్కడ చూడండి లోయర్ సైడ్ బ్యాండ్లో కొంత పార్ట్ ట్రాన్స్మిట్ అయింది, అప్పర్ సైడ్ బ్యాండ్ ట్రాన్స్మిట్ అయింది. సో అంటే మనకి వచ్చిన అవుట్పుట్లో ఏముంటుంది అలాంగ్ విత్ అప్పర్ సైడ్ బ్యాండ్ యూ హ్యావ్ సమ్ పోర్షన్ ఆఫ్ ద లోయర్ సైడ్ బ్యాండ్ ఆల్సో. ఓకే. సో దిస్ ఈస్ ద జనరేషన్ ఆఫ్ VSB-SC సిగ్నల్. సో ఇక్కడ మనం సైడ్ బ్యాండ్ షేపింగ్ ఫిల్టర్ అనేది యూజ్ చేస్తాము. సో మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ వచ్చేసరికి DSB-SC ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ M of t ఇంటూ C of t. ఓకే. అండ్ ఇక్కడ మన ఫిల్టర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని H of Fగా తీసుకుంటాము. See here product modulator output. Product modulator output is this is nothing but ఏమంటాం మనము DSB-SC అంటాము. What is DSB-SC? Product of message and carrier. So M of t into C of t. So if you apply Fourier transform, so time domain is converted into frequency domain and AC into. So ఇక్కడ చూడండి M of t cos 2 pi FC ఉంటుంది కదా, ఇక్కడ మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఏమవుతుంది షిఫ్ట్ అవుతుంది either plus FC or minus FC in frequency domain. So you have to write M of F minus FC plus M of F plus FC. సో ఇది DSB-SC సిగ్నల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్. సో మనకి ఫిల్టర్ తర్వాత అవుట్పుట్ ఏమొచ్చిందో కావాలి. ఇదేంటి అంటే ప్రొడక్ట్ మాడ్యులేటర్ యొక్క అవుట్పుట్, ప్రొడక్ట్ ఆఫ్ మెసేజ్ అండ్ క్యారియర్. ఓకే. సో దానికి టైం డొమైన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్స్ అనేవి రాసాము. ఓకే. ఆఫ్టర్ దట్ వాట్ వీఆర్ యూజింగ్ ఎ ఫిల్టర్, సైడ్ బ్యాండ్ షార్పనింగ్ ఫిల్టర్. దాని యొక్క అవుట్పుట్ని మనం ఎలా తీసుకుందాము H of Fగా తీసుకుందాము. అండ్ ఈ DSB-SCని మనం P of Tతో రిప్రజెంట్ చేసాం కదా ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్. వాట్ వీఆర్ రిప్రజెంటెడ్ హియర్ P of Fగా రిప్రజెంట్ చేద్దాము అండ్ దీని యొక్క అవుట్పుట్ని H of Fగా రిప్రజెంట్ చేద్దాము.
సారీ ఎస్ ఆఫ్ ఎఫ్ మనకి ఫిల్టర్ యొక్క అవుట్పుట్. ఈ ఫిల్టర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం ఏమని తీసుకున్నాము, హెచ్ ఆఫ్ ఎఫ్గా తీసుకున్నాం. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి, అవుట్పుట్ బై ఇన్పుట్ కదా. సో అవుట్పుట్ బై ఇన్పుట్ అంటే వాట్ ఈజ్ అవుట్పుట్ హియర్, ఎస్ ఆఫ్ ఎఫ్. వాట్ ఈజ్ ఇన్పుట్ హియర్, పి ఆఫ్ ఎఫ్. Okay, so what you have to write, s of f divided by p of f. ఓకే, సో దీని నుంచి మనకేంటి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద ఫిల్టర్ వచ్చింది. వాట్ ఈజ్ అవుట్పుట్, ఎస్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎఫ్ ఇంటూ పి ఆఫ్ ఎఫ్. ఓకే, సో ఇక్కడ మనకి పి ఆఫ్ ఎఫ్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందు ఎక్స్ప్రెషన్ రాసాము, దట్ ఈస్ మల్టిప్లైడ్ బై ద హెచ్ ఆఫ్ ఎఫ్. యూ విల్ గెట్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫిల్టర్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్. సో ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ డొమైన్లో అవుట్పుట్ ఆఫ్ ద ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ హెచ్ ఆఫ్ ఎఫ్ అనేది ఏంటి అంటే ఫిల్టర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఫిల్టర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద దిస్ ఈస్ ద మెథడ్ టు జనరేట్ ద విఎస్బిఎస్సి సిగ్నల్. ఓకే, అండ్ నెక్స్ట్ డిమోడ్యులేషన్ ఆఫ్ విఎస్బిఎస్సి. సో మనకి ఎస్ఎస్బిఎస్సిలో ఎలా అయితే ఉందో డిఎస్బిఎస్సిలో ఎలా అయితే ఉందో డిమోడ్యులేషన్ టెక్నిక్, హియర్ ఆల్సో వి యూజ్ ఏ కోహరెంట్ డిటెక్టర్ ఆర్ సింక్రోనస్ డిటెక్టర్. సో ఇక్కడ యూజ్ చేసే ఆసిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ షుడ్ బి ఇన్ సింక్రోనస్ విత్ ద క్యారియర్ సిగ్నల్. ఓకే, మనం మాడ్యులేటర్లో ఏదైతే క్యారియర్ యూజ్ చేస్తున్నామో దాని యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ తోటి ఈ లోకల్ ఆసిలేటర్ యొక్క అవుట్పుట్ అనేది ఎలా ఉండాలి, సింక్రోనైజ్ అయి ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రమే ఎలాంటి ఫ్రీక్వెన్సీ ఎర్రర్ కానీ ఫేజ్ ఎర్రర్ కానీ రాదు మనకి. సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ సర్క్యూటరీ to demodulate the VSBSC output. So we need a product modulator and we need a low pass filter. So what is S of t here? మనం ఇంత ముందు గెట్ చేసాం కదా, S of t అంటే ఏంటి ఇక్కడ. సో ప్రొడక్ట్ ఆఫ్ మెసేజ్ ఇంటూ క్యారియర్. ఆఫ్టర్ దట్ మనం ఏం యూజ్ చేసాము, షార్టనింగ్ ఫిల్టర్ యూజ్ చేసాము. సో అక్కడ మనకి ఏమొచ్చింది, ఎస్ ఆఫ్ ఎఫ్ అనేది వచ్చింది. ఏమొచ్చింది, ఎస్ ఆఫ్ ఎఫ్. దిస్ ఎస్ ఆఫ్ ఎఫ్ అగైన్ మల్టిప్లైడ్ విత్ దిస్ సి ఆఫ్ టీ, యూ విల్ గెట్ ద వి ఆఫ్ టీ. సో తర్వాత లో పాస్ ఫిల్టర్ నుంచి పాస్ అయినప్పుడు ఓన్లీ మనకి డిమోడ్యులేటెడ్ అవుట్పుట్ వస్తుంది. డిమోడ్యులేటెడ్ అవుట్పుట్ అంటే ఏంటి, ఓన్లీ మెసేజ్ సిగ్నల్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే అవుట్పుట్లోకి ఎలా అవుతుంది, రిమైనింగ్ ఆల్ టర్మ్స్ అనేవి ఏమవుతాయి మనకి, రిమూవ్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ప్రొడక్ట్ మాడ్యులేటర్ అవుట్పుట్ రాద్దాము. వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ టీ ఇంటూ అక్కడ ఉన్న లోకల్ ఆసిలేటర్ యొక్క క్యారియర్. ఓకే, సో ఇది టైం డొమైన్. ఫ్రీక్వెన్సీ డొమైన్ రాస్తే ఏమవుతుంది, ఏసీ ఇంటూ, సో ఇక్కడ ఎస్ ఆఫ్ టీ ఈజ్ మల్టిప్లైడ్ బై కాస్ 2 ఎఫ్సిటీ. సో ఇక్కడ ఉన్న ఈ టైం డొమైన్ ఎంత షిఫ్ట్ అవుతుంది, ప్లస్ ఎఫ్సి మైనస్ ఎఫ్సి షిఫ్ట్ అనేది ఉంటుంది. సో ఎస్ ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్సి ప్లస్ ఎస్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి. సో ఇది ప్రొడక్ట్ మాడ్యులేటర్ యొక్క అవుట్పుట్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్, ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్. ఓకే, సో see here, S of f is equal to, what is S of f? మనం ఆల్రెడీ ఇంతకు ముందు గెట్ చేసాం కదా, జనరేషన్లో మనకి ఎస్ ఆఫ్ ఎఫ్ వచ్చింది కదా, ఆ ఎస్ ఆఫ్ ఎఫ్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎస్ ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్సిలోను ఎస్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సిలోను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఓకే, సో ఇండివిజువల్గా సబ్స్టిట్యూట్ చేసి ఎస్ ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్సి, ఎస్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి ఇక్కడ గెట్ చేస్తాము. ఇవి తీసుకెళ్ళి ఈ ఎక్స్ప్రెషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ వి ఆఫ్ ఎఫ్, యూ విల్ గెట్ వి ఆఫ్ ఎఫ్. సో ఇక్కడ చూడండి, ఈ విత్ ఇన్ ద బ్రాకెట్స్లో ఉన్న టర్మ్స్ అన్నిటితోనూ మల్టిప్లై చేస్తే వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది, ఇలా వచ్చింది. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ పాస్ ఇన్ త్రూ ద లో పాస్ ఫిల్టర్. సో తర్వాత ఇది దేని నుంచి పాస్ అవుతుంది, లో పాస్ ఫిల్టర్ నుంచి పాస్ అవుతుంది. లో పాస్ ఫిల్టర్ నుంచి పాస్ అయినప్పుడు సో ఇక్కడ ఓన్లీ చూడండి, ఇది మెసేజ్ సిగ్నల్ ఎం ఆఫ్ ఎఫ్ అనేది, అండ్ ఇక్కడ మెసేజ్ సిగ్నల్ విత్ షిఫ్ట్ ఏంటి 2fc. ఓకే, అలానే ప్లస్ 2fc. ఓకే, మైనస్ 2fc అండ్ ప్లస్ 2fc. సో ఇక్కడ మెసేజ్ సిగ్నల్ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో అది ఫిల్టర్ నుంచి పాస్ అయినప్పుడు ఈ కాంపోనెంట్స్ అన్ని ఏమవుతాయి మనకి, రిమూవ్ అవుతాయి. ఓన్లీ వీ హ్యావ్ ఫస్ట్ టర్మ్ ఎట్ ద అవుట్పుట్, we have first term at the output. So this is called demodulated output of the VSB-SC after passing through the low pass filter, after passing through the low pass filter. Okay, so vestigial sideband ante enti manki along with one sideband some part of the other sideband also transmitted, danni manam em antamu, vestigial sideband antam, vestigial sideband.
ఓకే. సో, మనకి జనరేషన్ మెథడ్స్, డిటెక్షన్ మెథడ్స్ డీఎస్‌బీఎస్సీ ఎలా అయితే ఉన్నాయో సేమ్ జనరేషన్ మెథడ్, అలానే ఎస్ఎస్‌బీఎస్సీ ఎలా అయితే ఉందో సేమ్ అవే జనరేషన్ మెథడ్స్ అండ్ డిటెక్షన్ మెథడ్స్. బట్ ఫిల్టర్ డిజైనింగ్ అనేది క్వైట్ డిఫరెంట్‌గా ఉంటుంది ఇన్ జనరేషన్ ఆఫ్ వీఎస్‌బీఎస్సీ. ఓకే. సో, కంప్లీట్‌గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, అదర్ సైడ్ బ్యాండ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని మనం ఏం లాస్ చేయట్లేదు. దాంట్లో కూడా ఏం చేస్తున్నాము, కొంత పార్ట్‌ని మనము ట్రాన్స్మిట్ చేస్తున్నాము. ఓకే.